ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ పట్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు హనుమంతరాయుడు ఆధ్వర్యంలో కడప జిల్లా మైదకూరు మండలం కాజీపేటలో నిర్వహించిన పట్ల కులస్తుల ఆత్మీయ సమావేశానికి ఇప్పటి వరకు రాయలసీమ జిల్లాలో 6 జిల్లా కమిటీ సభ్యులు మరియు కడప జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున పట్ల కులస్తులు ఈ సభకు హాజరై కాజీపేటలోని కాశీనాయన దేవస్థానం నుండి టీటీడీ కళ్యాణ మండపం వరకు పట్ల కులస్తుల జన సంద్రోహంతో 100కు పైగా కార్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ అంబేద్కర్ గారి విగ్రహానికి రాష్ట్ర పట్ల సంఘం నాయకులు మరియు మైదకూరులోని పట్ల పెద్దలు పూలమాలలు వేసి కాజీపేట పట్టణంలో ఊరేగింపుగా భారీ ర్యాలీతో పట్ల కులస్తుల యువత కోలాహంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకొని టీడీపీ కళ్యాణ మండపం సభా వేదికకు చేరుకొని సభా వేదిక గౌరవ అధ్యక్షులు జల్లి రమేష్ గారు నిర్వహిస్తూ రాష్ట్రంలోని 7 జిల్లాలలో జిల్లా కమిటీలను సభలు పెట్టి కమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇకపై ఇంకొక 3 జిల్లాలలో తొందరలో కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. స్టేట్ గౌరవ అధ్యక్షులు పెద్దపోతుల చిన్న ఆంజనేయులు గారు పట్ల కులానికి BCAలో చేర్చిన విధానాల గురించి వివరించారు. స్టేట్ అధ్యక్షులు హనుమంతరాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పట్ల కులస్తులు 20 లక్షల జనాభా కలిగి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా రాజకీయంగా చట్టసభల్లో అవకాశాలు కల్పించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలపుల శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ అత్యంత వెనుకబడిన కులాల జాబితాలో ఉన్న మా పట్ల కులానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటూ నిరుపేదలుగా ఉన్న పట్ల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అవకాశాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర కోశాధికారి సారే రామానాయుడు గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7 జిల్లాలు కమిటీలను పూర్తి చేసి బ్రహ్మంగారి మఠంలో పట్ల నాయకులు అన్నదాన సత్రాన్ని పట్ల కులస్తుల ఆర్థిక సహకారంతో విరాళాలు సేకరించి 90% ఈ అన్నదాన సత్రం మునకొండ నారాయణ గారి పర్యవేక్షణ బాధ్యతలతో పూర్తి చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్క పట్ల కులస్తుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. వేముల ఎంపీపీ చెల్ల నారాయణ గారు పట్ల కుల అభివృద్ధికి మా వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర జిల్లా నుంచి వచ్చిన 6 జిల్లా కమిటీ సభ్యులను పెద్దపోతుల చిన్నాంజనేయులు గారు సభా వేదిక దగ్గరికి పిలిచి సభకు పరిచయం చేశారు. ఈ సభలో కడప జిల్లా అధ్యక్షుడిగా గడ్డం గంగినాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరియు కడప జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పన్న బ్రహ్మనాయుడు గారిని ఎన్నుకొని మరొక 25 మంది కమిటీ సభ్యులను ఎన్నుకొని వాళ్ళ ప్రతిభ ఆధారంగా కమిటీలలో పదవులు కేటాయించే విధంగా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయ దేవస్థానం మాజీ చైర్మన్ బొడ్డే సుబ్బనాయుడు గారు, రిటైర్డ్ MRO బాలనాయుడు, బకారాపేట సర్పంచ్ ప్రతాప్, విలేకరి నాగేష్ నాయుడు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. అన్ని జిల్లాల నుంచి ఈరోజు కార్యవర్గ సభ్యులు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, వాళ్ళ కార్యవర్గం అందరూ కూడా చాలా మంది వచ్చారు. కానీ మనం అది వదులుకోకూడదు. పట్ల కులస్తుడని మనం గుర్తు తీసుకోవాలి, చెప్పించుకోవాలి, రాబట్టుకోవాలి. నా ఉద్దేశం. దానికి ఇంత దూరం మేము వచ్చాము, మీతో కలిసి నడుస్తా. నా బ్రాహ్మణుడు ఇంకా మీతో నడుస్తా. మీరు కష్టపడి వెళ్ళండి. కులస్తులు అందరూ ఒకటి. పార్టీ అనేది ఏమా పార్టీ ఎవరైతే ఒప్పుకోండి. కులంని పైకి రేపండి, కులంతో నడియండి, కులం పేరు